వరద బాధితుల పరామర్శలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏలేరు రిజర్వాయర్ కు ఊహించని వరద వచ్చిందన్నారు. ప్రాణ నష్టం జరగకుండా కాపాడడంలో ప్రభుత్వం విజయవంతమైందన్నారు. జగన్మోహన్ రెడ్డి పదే పదే మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటున్నారని, కానీ అది జగన్ మేడ్ ఫ్లడ్స్ అని ఎద్దేవా చేశారు. క్యూసెక్లకు, టీఎంసీలకు, ఇన్ఫ్లో అవుట్ఫ్లోకు తేడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు స్పందిస్తున్న తీరుకు దేశం ప్రశంసిస్తుందన్నారు. కాకినాడ దాకా 17,000కి, కానీ ఈరోజు 47,000కి కాకినాడ దాకా వరదలు నష్టం జరగలే. కొంత ప్రాంతం నష్టం జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డి, అరే నువ్వు వరదల్లో పోయి ఇళ్లల్లో ప్యాలెస్లో కూర్చొని పోయి ముద్దులు పెట్టుకుంటా, క్రాకర్స్ టపాసులు గాల్పించుకుంటా, చేతులు ఊపుకుంటా, మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇది అని చెప్పాడు. అవును, మ్యాన్ మేడ్ మిస్టేకే. జగన్ మేడ్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి మేడ్ మిస్టేక్ వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రిజర్వాయర్ కింద ఉండే కెనాల్, ఈరోజు వరదలకు కారణమైన కాలువని 10,000 క్యూజిక్స్ కెపాసిటీని 70,000 క్యూజిక్స్ చేసి మోడర్నైజేషన్లో 292 కోట్లకి టెండర్స్ పిలిచి, టెండర్స్ అయిపోయి వర్క్ ఆర్డర్స్ ఇచ్చి పని మొదలుపెట్టి, అప్పుడు నీ గవర్నమెంట్ వస్తే రివర్స్ టెండర్స్ పేరుతో ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టావు. 5 ఏళ్ళు టచ్ చేయలే. 10,000 క్యూజిక్స్ ప్రవాహన కెపాసిటీని, సామర్థ్యాన్ని 70,000 క్యూజిక్స్ సామర్థ్యానికి పెంచారు. ఎందుకంటే 23లో 42,000, 20లో 17,000 ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు 47,000 వచ్చినాయి. అంతకంటే తక్కువ నష్టం, అంతకంటే తక్కువ. నీ టైంలో 2017లో కాకినాడ దాకా వరద ముంపు గురైంది. ఈరోజు కాకినాడ దాకా పోనీయకుండా ఆపారు. ఒకవేళ దురదృష్టం, నువ్వు చెప్పిన ప్రకారం నీకు అసలు క్యూజెక్స్ అంటే తెలియదు, ఒక టీఎంసీ అంటే తెలియదు, ఇన్ఫ్లో అంటే తెలియదు, అవుట్ఫ్లో అంటే తెలియదు, ప్యాలెస్లో కూర్చొని రాజకీయం చేసినాడు నువ్వు. వరదల సహాయము, వరద బాధితుల్ని వాళ్ళని పరామర్శించేది కూడా చేతగానోడు నువ్వు. నీకెంతసేపు రాజకీయం, మేము దోచుకునేది పోయిందేనని. రాష్ట్రపతి పాలన రావాలా? ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చి నిన్ను ఇంటికి పంపిస్తే, 161 సీట్లు కూటమికి ఇస్తే రాష్ట్రపతి పాలన వచ్చేయాలంట. ఈయన పోయి ముఖ్యమంత్రి కావాలంట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ టైంలో నీ వల్ల జరిగిన ఈ రాష్ట్రంలో 2 శాఖలు మూతపడ్డాయి. ఒకటి నీటిపారుదల శాఖ, ఇరిగేషన్, 2 వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్. ఈ 2 మూతేశావు. మా టైంలో 2014-19లో రాష్ట్రం విభజన జరిగి ఉన్న కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో, నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో 63,000 కోట్లు ఖర్చు పెట్టాం. మోడల్గా నిలిచాడని చెప్పి ఈరోజు దేశమంతా మాట్లాడుకుంటుందే. ఆ వయసులో పోయి బురదలో, నీళ్లల్లో, ట్రాక్టర్లలో, జేసీబీ మీద ఎక్కి తిరిగి 10 రోజులు ఇళ్ళు వదిలిపెట్టి జనం మధ్య, బాధితుల మధ్య ఉన్నాడే, జనం మధ్య. అది చంద్రబాబు. నీ మాదిరిగా ప్యాలెస్కి పరిమితమైనవాడు కాదు. ఈరోజు అంటే ₹1 కోటి ఈయన విరాళం అంట జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏం చెప్తారు? దేశంలో 2 రాజకీయ కుటుంబాలు రిచెస్ట్. ఒకటి శరద్ పవార్ కుటుంబం 5 లక్షల కోట్లు, 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం 3.5 లక్ష కోట్లు. ఒకటి 5 లక్షలు, ఒకటి 3.5 లక్ష. వీళ్ళిద్దరు కలిస్తే అంబానీలు, అదానీలు చాలరు. మూడో ఒక ఆయన ఉండలే. మూడో ఒక ఆయన 2.5 లక్షల కోట్లు ఉన్నాయి. నువ్వు 1000 కోట్లు ఇస్తావా? 1000 కోట్ల నష్టం జరిగితే, ₹1 కోటి ఇస్తావా? కోటి చెప్పుకునే దానికన్నా సిగ్గుండబడలే. కానీ ఇది 100% జగన్మోహన్ రెడ్డి మిస్టేక్. మ్యాన్ మేడ్ అంటే జగన్ మేడ్ మిస్టేక్, వేరే వాళ్ళు కాదు. అక్కడ మంత్రులు, అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందరూ పోయి ఇక్కడున్న జాయింట్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు అందరూ వేసేసి రాత్రింబోళ్ళు అక్కడ పనిచేశారు. వాళ్ళందరినీ వరదలు వచ్చిన దానికి బాధితులుగా బాధ మనం పూర్తిగా తీర్చలేం. ప్రభుత్వాలు ఆదుకుంటాయి. దాంట్లో అందరూ ఎంతో, ముఖ్యమంత్రి నుంచి కింద వరకు, కిందుండే రెవెన్యూ సిబ్బంది,
పోలీసులు మిగతా డిపార్ట్మెంట్స్ వరకు వాళ్ళు అవిశ్రాంతంగా కృషి చేశారు. వాళ్ళు చెప్పినారు మొన్న ఢిల్లీలో వరదలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజల్ని ఆదుకునేదానికి, బాధితులను ఆదుకునేదానికి చెయ్యాలనేదానికి ఒక ఎగ్జాంపుల్గా చంద్రబాబు నాయుడు గారు మిగిలేరు అని చెప్పారు. నువ్వేంటంటే ఒక 13 కేసుల్లో ముద్దాయిగా లక్షల కోట్లు దోచుకునే దాంట్లో రోల్ మోడల్గా మిగిలావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. ఎంతసేపు చంద్రబాబుని తిట్టడమేనా?